అంటే ఈ బీర్ల మీద ఉండేటువంటి మందు మీద పోయినసారి మందు సర్కారే, ఈసారి మందు సర్కారే, మందు మీదనే నడుస్తున్నాయి. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో వచ్చి 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే సివిల్ సప్లైలో అవినీతి జరిగిందనేటువంటిది, విద్యాశాఖలో 2000 కోట్ల రూపాయల కుంభకోణం అనేటువంటిది, ఈ భూములకు సంబంధించినటువంటిది, ప్లస్ ఇగో ఈ బ్రాండెడ్ బీర్ల కొరత, ఈ లిక్కర్కు సంబంధించినటువంటి ఈ లిక్కర్ కొరత ఎందుకు వచ్చింది, కావాలని కృత్రిమంగా లిక్కర్ కొరత సృష్టించి కొత్త బ్రాండ్లను లంచాలు తీసుకొని ఆ బ్రాండ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని చేసినటువంటిది నిజమా కాదా, దానిపైన సమాధానం చెప్పాలి. ఎప్పుడు రానటువంటి కొరత గత 12 సంవత్సరాల్లో బీర్ల కొరత ఇండెంట్లు ఇచ్చిన తర్వాత కూడా డిమాండ్ ఉన్నటువంటి బ్రాండ్లను కాకుండా కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని చేస్తున్నటువంటి కుట్ర ఎవరిది, దాని వెనుక ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి, ఈ విషయాలను కూడా ప్రభుత్వము ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికారంలోకి వచ్చి 5 నెలలు కాలేదు, ఇన్ని శాఖలలో అవినీతి జరిగిందనేటువంటి పేరు రావడం అనేటువంటిది ఇన్ని నెలల్లోనే, కేవలం 5-6 నెలల్లోనే ఇటు సివిల్ సప్లై శాఖలో మచ్చ, ఆ తర్వాత మీరు గగ్గోలు పెట్టినా కూడా ప్రజల్లోకి వెళ్ళడం లేదు. కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఇవి ఆరోపణలను చెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. సివిల్ సప్లైలో ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ప్రజల్లోకి వెళ్ళలేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంతో ప్రజలకు అది అక్కడ ఎటువంటి అవినీతి జరగలేదనేటువంటిది, టీఆర్ఎస్ సర్కారు ధాన్యం కొనుగోలులో చేసినటువంటి అవినీతి, మిల్లర్లకు సంబంధించినటువంటి అవినీతి రాగానే రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు వెంటనే గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి పైన విచారణ చేయకపోవడంతో ఇది మరింత ఊతమిచ్చింది. విద్యాశాఖలో 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేటువంటి దానిపైన స్పష్టమైనటువంటి సమాధానము ఇవ్వడం లేదు. ప్రజల్లో అది కూడా వెళ్ళిపోతుంది 5 నెలల్లోనే. ఎందుకంటే రైతు రుణమాఫీ కానీ రైతు బంధుకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి ఇప్పుడు ఈ బీర్ల కొనుగోలుకు సంబంధించి ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉండే కింగ్ ఫిషర్, తక్కువగా ఉండే కింగ్ ఫిషర్, ఇతర బ్రాండ్ల లైట్ బీర్లు ఎక్కువగా అమ్ముడవుతాయి. దీనికి తగ్గట్లే మద్యం దుకాణదారులు కూడా ఇండెంట్లు పెడతారు. వీటి ఆధారంగా ఎక్సైజ్ శాఖ ఉత్పత్తిదారుల నుంచి సరఫరా చేస్తుంటుంది. అయితే ఈసారి ఇండెంట్లలో 5వ వంతు కూడా ఇవ్వలేదు. మరోవైపు వచ్చిన కొద్దిపాటి సరుకును కూడా దుకాణదారులు బెల్ట్ షాపులకు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మద్యం దుకాణాల్లో 150-160 వరకు విక్రయించాల్సిన వాటిని బెల్ట్ షాపుల్లో 200కు పైగా ధరకు విక్రయిస్తున్నారు. దీనిని నియంత్రించాల్సిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇది ఎక్సైజ్ శాఖనా, ఎక్సైజ్ మంత్రి, ఎక్సైజ్ వాళ్ళు ఎవరు చేస్తారు ఏంటి అనేటువంటి విషయంలో క్లారిటీ మాత్రం రాలేదు. 5 నెలల్లోనే ఇప్పటికే ఈ తోరణాలకు సంబంధించింది, ఈ రభస, ఈ లొల్లి, మాకు గుర్తింపు కోసం సహజంగా పనిచేసినటువంటి వాళ్ళు గుర్తింపును కోరుకోవడంలో తప్పులేదు. అది టీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా, మేము ఈ పనులు చేసినాం, ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పడంలో తప్పులేదు. కానీ 5 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ బాధ్యత, ఇది నాది కాదు, ఆ శాఖల మంత్రులది తప్పు అనేటువంటి మాట చెప్పిన ముఖ్యమంత్రికి తెలియకుండా, ఎందుకంటే గత ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశము డీజీపీకి తెలియకుండా ఆ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులతోటి డైరెక్ట్గా పెద్దలు చేయించినటువంటి అంశాన్ని మనం చూసినాం. కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్టు మీ సర్కారులో వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలను శాఖల వారీగా వెంటనే సమీక్ష చేసి వాటిపైన ముఖ్యమంత్రి సమాధానం చెప్పకపోతే, దానిపైన పూర్తి స్థాయిగా ప్రజల్లోకి ఆ మాటలు వెళ్ళకపోతే మాత్రం తీవ్రమైనటువంటి ప్రభావం మీ ప్రభుత్వం పైన పడుతుంది. ఇప్పటికే రావాల్సినటువంటి వ్యతిరేకత కంటే ఎక్కువ వ్యతిరేకతను రేవంత్ రెడ్డి గారి సర్కారు మూటగట్టుకున్నది. సో ఇంకా అట్లనే చేసుకుంటూ పోతే ఎన్నికల సందర్భంలో మళ్ళా 4 ఉచిత హామీలు ఇస్తే, మళ్ళా కొన్ని హామీలు ఇచ్చేస్తే, కొన్ని మేనిఫెస్టోలో చేస్తే ప్రజలు మాకు ఓటేస్తారనుకునేటువంటి మాట పోతే రేపు పొద్దుగాల ఊర్లల్లో, గ్రామాలలో జరిగేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లోనే మీకు ఇబ్బంది వస్తుంది. రేపు జూన్ 4న వచ్చేటువంటి ఫలితాలు కూడా మీకు దెబ్బ కొట్టేటువంటి ప్రమాదం ఉంది. అయితే ఇది కూడా ఒక అంశం కావచ్చు. జూన్ 4 తర్వాత
చర్చ అంతా పక్కుదారి పట్టాలి, కాంగ్రెస్కు రావాల్సినటువంటి స్థానాలు రాలేదు, కాంగ్రెస్ కోల్పోయినటువంటి స్థానాలపైన చర్చ జరగకుండా ఆ చర్చను పక్కదారి తప్పించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నదా ఈ సర్కారు? అది కూడా ఒక అనుమానం వస్తున్నది, దానికి సంబంధించింది కూడా.